అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే మేమైతే బాపట్ల బీచ్ కి అయితే వెళ్తున్నాం. అనుకోకుండా నైట్ బీచ్ కి వెళ్దాం అనుకున్నాం, మార్నింగ్ ట్రైన్ ఎక్కేసాం. అరే నీ అబ్బా, ఇంకా ట్రైన్ లో మా ఓడి చేసిన అల్లరి ఎంత ఇంత కాదు. గుంటూరుకి రీచ్ అయ్యామో లేదో నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే ఇంట్లో మా నాన్నకి మ్యారేజ్ అని చెప్పొచ్చా. ఇంకా ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మా నాన్న చూస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అలా భయపడుకుంటూనే గుంటూరు నుండి బాపట్లకి వెళ్ళే బస్ అయితే ఎక్కేసా. ఇంకా ఫైనల్ గా బాపట్ల బీచ్ కి అయితే రీచ్ అయిపోయాం. నేను ఫస్ట్ టైం అనమాట బీచ్ కి రావడం, సో చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యా. మా వాళ్ళతో కలిసి నేనైతే చాలా ఎంజాయ్ చేసా. ఇంకా తినడానికి ఏమున్నాయని వెతికితే బిర్యానీ దొరికింది. ఇంకా సంతోషంలో మొత్తం తినేసా. తినడం అయిపోయిన తర్వాత రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇదే మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ కి అయితే 2000 తీసుకున్నారు, వర్త్ అనిపించింది. ఇంకా అలా ఒక స్లీప్ వేసి బీచ్ కి అయితే వెళ్ళాం. ఎప్పుడు మూవీస్ లో రీల్స్ లో బీచ్ ఈవినింగ్ టైం పీస్ఫుల్ గా ఉంటుందంటే ఏమో అనుకున్నాం. ఇప్పుడు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లిటరల్లీ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ సన్సెట్ ఇంకా బీచ్ వేవ్స్ అయితే ఇంకా వైబ్ ఇచ్చాయి. అక్కడ నైట్ అయ్యే వరకు ఉండి రూమ్ కి వచ్చి చిల్ అయ్యాం కాసేపు. ఇంకా అంతలోనే మా వాడు జొమాటో ఓపెన్ చేసి తినడానికి ఏమున్నాయని చూస్తున్నాడు. ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత తిన్నాక ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇంకా వీని నమ్మి ఆర్డర్ చేసినందుకు మనీ బొక్క అని చాలా ఫీల్ అయ్యా. ఇంకా మా రూమ్ పక్కనే ఉన్న హోటల్ కి వచ్చి ఎగ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇంకా తినడం కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. సో ఇది గైస్ శ్రీలంక డే 1. డే 2 లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్ గైస్.